33వ కీర్తన 12వ చదువుతారా? యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు వాక్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈ వాక్యంలో మనం చూస్తే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చూస్తున్నాం. ఎవరు ధన్యులు అంటే యెహోవాను దేవుడుగా కలిగిన జనుడే ధన్యుడు అనేది మన వాక్యంలో గమనించవచ్చు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు రెండు మాటలు చెప్పారు. యెహోవాను దేవుడుగా కలిగి ఉండాలి. రెండవది, దేవుడు తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న జనులై ఉన్నారు. దేవుడు మనం కలిగినాం. నా దేవుడు అంటే సరిపోలేదు. ఆయన కూడా ఏమన్నారు, మీరు నా పిల్లలు, నా బిడ్డలు. ఇప్పుడు నేను పాస్టర్ గారికి నాకు మంచి ఫ్రెండ్ అని పాస్టర్ సంపతయ్య గారు నా స్నేహితుడు నేను అన్నప్పుడు ఆయన ఏం చేయాలి? శివన్ రాజు గారు కూడా, శివన్ రాజు నా స్నేహితుడు ఆయన కూడా ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోలేదనుకోండి, నేను అప్పుడే నా ఫ్రెండ్ అంటే అది సరిపోదు. ఇద్దరు కూడా కలిస్తేనే స్నేహితుడు, ఇద్దరు మనసు కలిస్తేనే స్నేహితుడు. లేకపోతే మా బాబాయ్ అని అనుకోండి, అవును నా కుమారుడు అవుతాడు అని అనిపిపోయాను అన్నాడు. నా తెలియదు అప్పుడు అది అంగీకారం ఉంది. అలాగే దేవుడు నాకు నా దేవుడు అనేది సరిపోలేదు. దేవుడు కూడా నిన్ను యాక్సెప్ట్ చేశాడు, తను పెట్టాను. దేవుడు కూడా నిన్ను ఏం చేయాలంటే నా కుమార్తె, నా కుమారుడు, నా పిల్లలు, నా సంతానము అని చెప్పి దేవుడు కూడా అంగీకరించాడు. కాబట్టి యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు, యెహోవా తన కోసం స్వాస్థ్యముగా ఏర్పాటు చేస్తున్నావా? ఎవరైన స్వాస్థ్యము? యేసు రక్తంలో కడగబడినవా, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధపరచబడిన వారందరూ ఆయన స్వాస్థ్యమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వాస్థ్యము బాప్తిసం పొంది రక్షించబడిన వారందరూ ధన్యులు. మరి పొందిన వారి సంగతి ఏంటంటే పొందాలి. బాప్తిసం నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడిన, నమ్మని వారికి శిక్ష విధించబడింది. మనిషి ఏంటి శిక్ష అంటే నరకం. దానికి ఉన్న శిక్ష నరకం. ఎంత భయంకరమైన నరకం మనకు అవసరం. మార్పు చేసి రక్షించే అంటే బాప్తిసం పొంది దేవుడిగా ఈ రక్షణ ఆయన రంగరాజుడు ఆనందించడం అది మనకు కావాలా? లేకపోతే బాప్తిసం పొందకుండా నరకంలో మనం ఉండడం అది లేదా? ఆలోచన చేయాలి. కాబట్టి మనం దేవుడిని కలిగి ఉండాలి. యెహోవాను దేవుడిగా కలిగి ఉండాలి. నిర్గమకాండంలో 20వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో మనము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప, నేనే నీకు దేవుడిగా ఉండాలి. వేరే దేవుడు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరైనా అనొచ్చు, లేకపోతే కొంతమంది అంటారు ఇది స్వార్థం కదండి. దేవుడు స్వార్థపరుడని అనాలంటే మరి స్వార్థంలాగా ఉంది కదండి. నేనే దేవుడు ఉండాలి, కేవలం ఉండడానికి వీళ్ళేదంటే అర్థమేంటి? స్వార్థంగా మాట్లాడినట్టు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అయ్యారు పిల్లలు ఉన్నారు, మోజెస్ మన కుమారుడు, నా కుమారుడు లేదు, మా డాడీ వేరే సునీత ఉందనుకోండి, మా డాడీ వేరే అందనుకోండి, అప్పుడు ఎక్కడ తండ్రి నేనే నీ డాడీని, నేను తప్ప ఇంకెవరు డాడీ అంటానికి తండ్రి లేకపోవడం తప్పులేదు. అంతేగాని మన తండ్రి స్థానంలో మన కన్నా తండ్రిని పక్కన పెట్టి వేరే వాడు నా తండ్రి అంటే అసలు కన్న తండ్రి ఏమంటాడు? నేను రా నిన్ను కన్నది, నువ్వు నా కూతురు, నువ్వు నా కూతురు, నా కుమారుడివి, నేను నీ తండ్రిని తప్ప ఇంకెవరు ఉండకూడదు అంటే అర్థమైనప్పుడు స్వార్థం అని. చాలామంది
దేవుడిని తప్పు పట్టుకునేది ఏంటంటే నేనే నీకు దేవుడు ఉండాలంటే స్వార్థం అని అంటున్నారు. స్వార్థంగా దేవుళ్ళు అనేవారు అనేక మంది లేరు, ఒక్కడే దేవుడు. దేవుడు అని ఆయన ఒక్కడే, ప్రపంచానికే కాదు విశ్వానికి. ఈ విశ్వమంతకు ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయో, కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటన్నిటికీ చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచంలో విశ్వానికి చక్రవర్తి దేవుడు ఒక్కడే. ఇంకా అందరూ దేవుడు అనుకోండి, మిగిలిన వారంతా గొప్ప గొప్ప ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడే. అంతని అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. యెహోవానే దేవుడిగా కలిగిన వారు ధనుడు అంటాడు. ఇక్కడ 4వ వచనం చదవండి. ఇక్కడ 4వ వచనం పైన ఆకాశం కానీ భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళు ఎందే కానీ ముందు దేవుని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా ఈ దేవుడైన యెహోవాకు నేను దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను, నేను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించి. ఇక్కడ మనం 4వ వచనంలో చూసినట్లయితే పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి క్రింద నీళ్లు, నీళ్లలో ఉన్న రూపం, నీళ్లలో ఏమున్నాయి? ముసళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద బావులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎంపకాయలు పేదలు ఉంటాయి, ఎన్నో చాలా ఉన్నాయి. సముద్రంలో జీవులు, నీళ్లలో ఉన్నటువంటి వాటి రూపం తీసుకోవద్దు. భూమి మీద ఉన్న జంతువులు పక్షుల రూపం చేయదు. ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఆ విధమైన వాటిని తయారు చేసుకొని మీరు పూజ చేయొద్దు. ఎందుకంటే వాటన్నిటిని సృష్టించి మీకు ఇచ్చిన ఉపయోగం కోసం. వాటిని సృష్టించిన వాడు నేను, నన్ను పూజించాలి అని. నేనే మీకు దేవుడిగా ఉండాలి, కానీ సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, భూమి కాదు దేవుడు, నీడు కాదు దేవుడు. ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే సృష్టికర్తని పక్కన పెట్టి సృష్టిని పూజిస్తారు. భూమి దేవుడు అంటున్నారు, భూదేవుడు. ఆకాశంలో దేవుడు అంటున్నారు, ఆకాశరాణి. సూర్యుడు దేవుడు అంటున్నారు, సూర్యదేవత. చంద్రుడు పూజిస్తున్నాడు, చంద్రదేవత. నక్షత్రాలు, నక్షత్ర రాశులను పూజిస్తున్నారు. గాలిని పూజిస్తున్నారు, వాయుదేవుడు. అగ్నిని పూజిస్తున్నారు, అగ్నిదేవుడు. నీళ్లను పూజిస్తున్నారు, జలదేవత. సరే, ఇలాగా ప్రతిదానికి పేరు పెట్టుకొని ఈ పంచభూతములను దేవతలుగా పూజిస్తున్నారు. దేవుడు ఆయన దేవుడు సృష్టించి చేసేది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కట్టించారు పిల్లల కోసం, నివసించాలి, ఇందులో నివసించాలి. అంతేగాని ఇందులో నివసించడం మనిషి దూరం ఎదురు పూజ చేసుకొని కూర్చొని రోజుగా ఇంటికి దండం పెడతారు. మా తల్లిదండ్రులు కట్టించాలని మంచి బిల్డింగ్ అని చెప్పి ఎదురుగా పూజ చేసుకొని కూర్చొని దీనికి దండం పెడితే ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేదు. అలాగే దేవుడు ఇవన్నీ మనకు కావాల్సిన వెలుతురివ్వడానికి, ఎండనివ్వడానికి, వాతావరణం కోసం, గాలి, ఇవన్నీ మన కోసం దేవుడు సృష్టించి మనకు అవసరం కొరకు ఇచ్చాడు. వాటిని కాదు పూజించాల్సి, వాటిని సృష్టించిన హల్లెలూయా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. పుణ్యాకాశాలను సృష్టించి సృష్టికర్తనే కానీ సృష్టిని కాదు మనము పూజించవచ్చు. కాబట్టి నేను దేవుడుగా ఉండాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు
ఎందుకన్నాడు ఈ మాట అంటే ఇంకా కొంతమంది దేవుడుగా మనం పెట్టుకున్నాం. ఎవరిని పెట్టుకున్నాం? ఈ మాట మనం చూస్తే మరి ఇది చాలా తప్పుగా నేను గురించి నేను కొన్ని పాయింట్లుగా చెప్పేస్తాను. చాలా మంచి ప్రసంగం, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇది ఒక్క సమయం లేదు చెప్పడానికి కూడా. మరి ఇంకా ఈ సౌండ్ సిస్టమ్ కూడా దానికి అలవాటు పడిపోయాను. సౌండ్ సిస్టమ్ అంటే పాట పాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. మ్యూజిక్ అంతా లేదు కదా. అయినా సరే ఉన్నా లేకపోయినా మనం దేవుని ఆరాధిస్తాం అనుకోండి. మరి నేను చిన్నప్పుడు అయితే ఏమీ లేవు, మైకులు ఏమి లేవు. అలాగే వాయిద్యం దేవుని ఆత్మీయులు కలిగింది. దేవుని స్తోత్ర. అయితే నేను తొలుతున్న కొన్ని మాటలు మీ ముందు పెట్టేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళారు మనం గమనించినప్పుడు. మరి ఇంకా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరున్నారు అనేది మనం చూస్తే చూడండి. ఒకటి ధనదేవత, ఒకటి ధనదేవత, రెండవది పనులే దేవుడు, మూడవది కడుపే దేవుడు, నాలుగవది సుఖభోగములనే దేవుడు, ఐదవది మనుషులను దేవుడిగా పూజించారు. 5 విషయాలు మీరు చెప్పే అంటే వివరించడానికి సమయం లేకపోయినా అందుకే మీకు చెప్పేస్తున్నాం. మొట్టమొదటిగా ధనదేవత, కనులే దేవుడు, రెండవది, మూడవది కడుపే దేవుడు, నాలుగవది సుఖభోగములు, ఐదవది మనుషులు. ఇలా దేవుడు కనిపెట్టుకున్నారు. ఇతర దేవుడు అంటే ఇంకా మీరు అనుకున్న నుంచి వేరే దేవుడి గురించి చెప్తారు. వాళ్ళ గురించి మనకు నాకు తెలియదు, వాళ్ళ గురించి చెప్పలేము. కానీ దేవుని వాక్యంలో ఉన్న విషయాలు ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం పొందాను అన్న వాళ్ళు కూడా ఈ దేవుడు పూజిస్తున్నారు. అందుకని మన దేవుడు ఏమంటారంటే, నేను మీకు దేవుడు ఉండాలి కానీ మీకు ధనము దేవుడిగా ఉండకూడదు, పనుడు దేవుడిగా ఉండకూడదు, కడుపు దేవుడిగా ఉండకూడదు, నీకు సుఖభోగములు అనేది దేవుడిగా ఉండకూడదు, మనుషులు దేవుడిగా ఉండకూడదు అని యేసు ప్రభు చెప్పారు. అయితే ధనదేవత మత్తయి సువార్త 6:24 దానికి ఒక రిఫరెన్స్ మీరు చూస్తారు. 6:24లో మనం చూసినట్లయితే చాలా చక్కని కనబడుతుంది. వాళ్ళు 6:24 ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి దాసులుగా ఉండనేరారు. అంటే సిరి అంటే డబ్బు, దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండలేరు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దేవుని స్థానంలోకి వచ్చేస్తుంది. మన మనసులో దేవుని ప్రక్కన పెట్టి దేవుని కంటే ఎక్కువ ధనానికే ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ఈ ధనం అనేటువంటిది ప్రపంచ మానవాళ్ళందరూ పట్టుకొని పీడించే పెద్ద సమస్య. డబ్బు లేకుండా ఏ పని లేదు. డబ్బు లేదే మనకి ఏది రాదు. మనం ఏది కొనాలన్నా ప్రతిదానికి డబ్బు కావాలి. ఇల్లు కట్టాలన్నా, పొలం కొనాలన్నా, మనం ఏ వస్తువులు కొనాలన్నా, ఆహార పదార్థాలు కొనాలన్నా డబ్బు లేకుండా ఏం చేయలేము. మరి అలాంటప్పుడు డబ్బు తప్పే ఉంది. డబ్బు అనేది తప్పు కాదు, కానీ దాని మీద అధిక వాంఛ మనం నిలబట్టాలి. చూసారా, దాని మీద విపరీతమైన కోరిక. అంటే దేవునికి ఇవ్వాల్సినంత ఆలోచన తన మీద పెడతాం. అది అంటే మనము ధనమును ఏం చేస్తున్నాము, దేవుని కంటే కూడా ఎక్కువగా ధనం మీద మైండ్. ఎలా సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దాం, ఎలా సంపాదించాలి, ఇదే ఆలోచన. కారణం డబ్బే దేవుడు అన్నమాట. ఈ ధనదేవత అంతనే ధనదేవత అన్నమాట. ధనమును చాలా మంది పూజిస్తారు. నువ్వు పూజిస్తున్నారు. మన దగ్గర డబ్బు కార్డు పెట్టే కూర్చుంటాం. చాలా మంది డబ్బు కార్డులు ఏం చేస్తారంటే అనుమానాలు పెట్టి బ్యాంకులు అన్నీ ఉంటాయి. అన్నదానం పెట్టి కట్టలు ఏం చేస్తారంటే కొంతమంది దానికి సామ్రాట్ వేస్తారు. మీకు తెలుసా, విన్నారపోయి మీరు అయిపోయినా దాన్ని సామ్రాట్ వేస్తారు. దానికి ఈ చిన్న పెడతారు. అక్కడ వేసి దాన్ని పూజిస్తారు అన్నమాట. డబ్బు, ఆ డబ్బే దేవుడు. అది అంతకన్నా చేస్తున్నటువంటి ఆయన ఉన్నాడు అంటే ఆయన తర్వాత ఇది లేదు అది లేదని అనుకుంటారు. చాలా మంది ఏమంటారంటే ధనముంది
డబ్బు ఉంటే అంటే కొండ మీద నుంచి కోతినైనా దంచి వచ్చాడు. డబ్బు ఉంటే కొండ మీద నుంచి కోతినైనా దంచి వచ్చాడు. కానీ దేవుడుంటే నేను ఏదైనా చేయగలను అన్నాం. దేవుడుంటే ఏదైనా చేయగలవా, లేకపోతే డబ్బు ఏదైనా చేయగలవా అని ఇక్కడ అంటున్నాను. ఇది మాట అక్కడ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పారు భూమి గుండ్రముగా బంతిలా ఉందో అని అన్నారు. భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంటుంది. అది ఒక బంతి మాత్రమే ఉంటుంది. అది గోళాకారం అని చెప్పి టీచర్ చెప్పారు. నేర్పించారు, చదివిస్తున్నాడు. భూమి గుండ్రముగా ఉండు, బంతి వలె ఉండిందా, గోడలుగా ఉందా చదువుకున్నాడు. ఇంకో చదువుకున్నప్పుడు వాళ్ళు నాన్నన్నాడట, రైట్ ఏం చదువుతున్నారన్నాడు. భూమి గుండ్రముగా ఉంటుందని. గోరై భూమి గుండ్రం ఉంటే నాకు పడిపోతాను. భూమి పల్లపరుపుగా ఉందన్నాడు. భూమి పల్లపరుపుగా ఉంటుందిరా, బంతాకరుపు మనకు దారి కిందడం కాబట్టి పల్లపరుపుగా ఉంటుంది అని ఒకటి దాన్ని పల్లపరుపు మనం చదువు అన్నాడు. సరే భూమి పల్లపరుపుగా ఉంటుందని చదివి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మరణ మాస్టర్ వెళ్ళినప్పుడు భూమి పల్లపరుపుగా ఉంటుంది అన్నాడు. అడిగాను మాస్టర్ పాపలు పంపలేదు. గాడి దగ్గరికి వస్తే ఇక్కడ మాస్టర్ ఏంటి సార్ అంటే మన ఆడియోలో భూమి గుండ్రముగా ఉండును. ఇక తర్వాత ఒకరోజు ఇన్స్పెక్టర్ వచ్చాను స్కూల్. భూమి ఎలా ఉండి చెప్పాలంటే భూమి స్కూల్లో గుండ్రంగా ఉండదు, ఇంటి దగ్గర బలపరుపుగా ఉన్నాను. మరి ఏం చేయమంటే ఇక్కడ బలపరుచుకుంటున్నాడు, నీళ్ళు అంటున్నాడు, గొడవడుతుందంటే ఆయన వస్తున్నాడు. అక్కడ అమ్మ అంటున్నాడు, సార్ ఇక్కడ ఎట్లా సార్ దీనికి కత్తి అన్నాడు. ఇక్కడ దేవుడే గొప్ప అంటమ్మా. దాంట్లోనే మారిపోతుందన్నమాట. సింహాసనానికి మార్పు అలా ఉండకూడదు. ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా మనము ఎక్కడికి దేవునిగా కలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ధనమును దేవుని స్థానంలో పెట్టేశారు. దేవుడు పూజించేవారు ధనమును వెంట వెళ్ళిపోతున్నారు. తర్వాత రెండోది ఏమనుకున్నాము, పనులే దేవుడు, పనులే. దానికి ఉదాహరణ వాక్యంలో చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి మార్తా మరియను కూర్చున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. 38 నుంచి మనం చూస్తే అక్కడ వారు ప్రయాణమై కూర్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ఆమెకు మరియా అను సహోదరి ఉండేను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేది. మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అందుకు అయితే ఇక్కడ మనం ఈ సందర్భంలో తెలుసు కాబట్టి వెళ్దాం. మార్తా మరియా అనేటువంటి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వారికి ఒక సహోదరుడు ఉన్నాడు. మరి ఇందులో పెద్దవాళ్ళు చిన్నానెవరు మీరు ఎవరు? మార్త పెద్దదా, మరియా పెద్దదా? మార్తమ్మ మీరు మార్త మరియాలు ఏమైనా ఉన్నారా? వాళ్ళు చూసుకొని ఇద్దరు ఎవరు పెద్దని వాళ్ళు చూసి చెప్తారు. అయితే లాజరు పెద్దోడా, వీడు పెద్దోడా? ఎలా చెప్తారు మీరు అసలు? ఎలా చెప్తారు? అందులో ఉంటారు, అందులో సహోదరులు, సిస్టర్స్, అంటే అన్నో తమ్ముడో వీళ్ళిద్దరి కంటే పెద్దోడేమో, లేకపోతే ఇద్దరిలో మధ్యలో వాడేమో, లేకపోతే ఇద్దరు తర్వాత వాడేమో వాళ్ళు తెలియదు. మరియా పెద్దదో చిన్నదో ఇందులో మనకు తెలియదు వాస్తవానికి. అయితే ఎందుకు తెలియదు?
ఎందుకు రాయబడలేదంటే సంఘంలో ఉన్న మనందరము కూడా పెద్ద చిన్న అనే తారతమ్యం అందరం ఏమైనా సమానం దేవుని స్తోత్రం. ఏ కులస్తులైనా, ఏ మతస్థుల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం వారైనా, తెలంగాణలో, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, ప్రకాశం జిల్లా అయినా, లేకపోతే గుంటూరు జిల్లా అయినా, వెస్ట్ గోదావరి అయినా, లేకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చిన ఏ ప్రజలమైనా సంఘంలోకి వచ్చే వరకు ఏమైపోయాం మనము పెద్ద చిన్న లేదా అందరూ సమానం. సంఘంలో సమానమే కానీ మా కులాలు అంటే పెళ్లి దగ్గర ఉంటాయి. అదే భూమి గుండ్రంగా ఉన్నది, ఇంటి బలపట్టుగా ఉంది. అలా ఉండకుండా మనము పిల్లలు ఇక్కడ గమనిస్తే మార్తా, మరియా, లాజరు అనేటువంటి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా చాలా గౌరవించారు. యేసు ప్రభు వారు కూడా ఆ ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కంపల్సరీగా అక్కడికి వాళ్ళకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారు మంచి భోజనం పెట్టడం, వారికి మంచి కావాల్సింది చూసుకోవడం, అన్ని ఏర్పాట్లు చేసేవాడు. అయితే మార్త యేసు ప్రభు ఇంటికి చేర్చుకుంది. ఏసై వచ్చాడు, దాన్ని వంటలు చేయడం, చాయ్ కట్టడం, టిఫిన్లు చేయడం, ఈ పనులన్నింటిలో కూడా ఉరిగిపోయింది. అక్కడ దారిపోతుంది పని చేస్తాం. మరియా మాత్రం హ్యాపీగా కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని వాకింది. నేను ఒక్కదాన్ని పని చేస్తుంది ఇక్కడ కూర్చొని సో అనుకుంటున్నారా అని ఆలోచిస్తున్నాను. అయితే యేసు ప్రభు దగ్గర సీరియస్గా వచ్చిందని మాట్లాడతారు. ప్రభువా, అయ్యగారు, పాస్టర్ గారు, మీరన్నా చెప్పొచ్చు కదా దీనికి, ఇది పని దొంగ, నేను ఒక్కదాన్ని కాపాడుతుంది, పని చేయకుండా కూర్చుంది, మీరు చెప్పండి అంటే అయ్యగారు అన్నాడు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ మరి మీ సహోదరు మరి ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరియా ఏది ఏర్పాటు చేసుకుందంటే యేసు ప్రభుని ఆమె వాక్యం ఉత్తమమైనది. మార్తమేమో వంట పని చేస్తుంది. వచ్చిన లైవ్ పోయి వచ్చిన అతిథులు భోజనం పెడతారు లేదా, సాయిస్తారు లేదా, ఏదో ఉంటారు కదా చేస్తారు. అయితే ఇప్పుడు నేను అదే ప్రశ్న అనుకున్నా, ఇంకా మీరు కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఏదో పని, ఇప్పుడు మీరు చేసే పని మంచిదా, వార్తలు చేసే పని మంచిదా అని చెప్పండి. మీరు అందరూ పని చెప్పండి. ఏది మంచిదని అడుగుతున్నారు? ప్రార్థనే మంచిదే. అది తర్వాత దేవుని మాట్లాడాక మరి ఆ కూర్చోవచ్చు ముందు ముందు వాక్యం, ముందు వ్యవహారం, తర్వాత ఆహారం. అట్లా ముందు ఆహారం తినక తర్వాత వ్యవహారం చేద్దాం. రెండు చుట్టూకి వెళ్ళినప్పుడు ముందు పెట్టుకోవాలి మాటలు మాట్లాడుకుంటారా, లేకపోతే ముందు గోధుమ పెట్టాలి తర్వాత మాట్లాడమంటారా? వాళ్ళు బాగా ఆశ్రయంగా తినని అంటారు. వాళ్ళు అలా కాకుండా ముందు మాట్లాడాలి, వ్యవహారం తర్వాత గోధుమ పెట్టవచ్చు తప్పు అయితే కాదుగా, ఇంకొక కాకపోతే తప్పు కాదుగా. మరి ఇప్పుడు మాత్రమే చేసిన తప్ప ఏమాత్రం తప్పు కాదు, కానీ ఎక్కువ పనులు పెట్టేస్తుంది. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు అక్కడ ఉండిపోతాడు. ఆస్కర్ ఇంటికి వచ్చారు దర్శించడానికి. 2 రోజులు ఉంటారంట మీ దగ్గర, ఒక అరగంట, 10 నిమిషాలు, గంట, ఇంకా అంటే 2 గంటలు ఆపుతారు. తర్వాత వెళ్ళిపోతారు కదా. ఉన్నంతసేపు ఏం చేయాలంటే వాక్యం తెలుసుకోవాలి, దాని సమస్యతో మాట్లాడు, ప్రార్థన దాని పరిష్కారం తెలుసుకోవాలి. కానీ ఆ ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్ళి బయట తిరిగి చికెన్ వాటర్ చేసి వండి పెట్టేసి తినేసి అమ్మ నా టైం వెళ్ళిపోతానంటే మాట్లాడే టైం అంతనే. ముందు వాక్యం ఇది కూడా అవసరమే, కానీ అది టెంపరవరీ. ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏమి చెప్పండి? వాక్యానికి. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మందికి పనులే దేవుడు, పనులే అదే దేవుడు అన్నట్టు. మనము దేవుడు కూడా సమయాన్ని దేవుడికి మనం ఇచ్చే సమయం దేవుడికి 6 రోజులు పని చేయమన్నాడు. 7వ రోజున విశ్రాంతి. విశ్రాంతి అంటే ఇంట్లో పడుకుంటాం కాదండి,
కొంతమంది పడుకొని ఇంద్రాలు విశ్రాంతి కష్టపడ్డాను. ఆ రోజు సంఘముగా కూడి ఆరాధించారు. సంఘ కార్యక్రమాలకి మధ్యలో మరి ఉపవాస ప్రార్థన ఇవన్నీ సంఘంగా కూడి ప్రార్థన చేయడం స్పెషల్ కార్యక్రమం కాబట్టి ఇవన్నీ మనం చేస్తే దేవునికి స్తోత్రం. పనులే దేవుడిగా అన్నట్టు ఉండకూడదు. అందుకనే వర్క్ ఈస్ గాడ్ అన్నారు. వర్క్ ఈస్ గాడ్, పనే దేవుడు, పనే దేవత అన్నట్టుగా మనము దానికి పని ఉందనుకోండి ప్రార్థన మానేస్తారు. ఆదివారం పని వచ్చిందనుకోండి మొత్తం వెళ్ళిపోతుంది. ఆదివారం ₹1,00,000 సంపాదించిన ప్రార్థన మానేసి ఆదివారం ఇంట్లో ఆ రోజు ఎంత సంపాదించినా దానికి డబల్ వ్యక్తమైన ఖర్చు అయిపోతుంది. దోపిడికో, మెడిసిన్స్కో, డాక్టర్కో పోతుంది. అది మనకు ఆశీర్వాదకరం కానే కాదు. ఆ రోజు డబుల్ పేమెంట్ ఇస్తామని అడగదు. ఆదివారం ప్రాముఖ్యం కానీ దేవుడు అన్నప్పుడు దేవుని తర్వాత నేను ఆదివారం రాను అంటే మీరు ఎలాగైపోవాలంటే కొన్ని రోజులు వాళ్ళు చూసాక వీళ్ళు ఆదివారం రానండి నన్ను బంగారం ఇస్తామన్నా రావు అనేది వాళ్ళకి ఆ మైండ్లో పడిపోవాలి. అప్పుడు వాళ్ళు మీ జోలికి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం మూడోది ఏమనుకున్నాము? కడుపే దేవుడు. కొంతమంది కడుపే దేవుడు అంట. ఫిలిప్పీ పత్రిక 3:19 ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 3వ అధ్యాయము 19 వచనం రాయి. నాశనమే వారి అంతం, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఎవరంటే దేవుడు? వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసమ్మతమైన వాటి యందే నడుచుకుంటున్నారు. వారి కడుపే వారి దేవుడు అంటే కడుపు కోసం పనిచేస్తున్నట్టు నిజమే. మనం ఎవరు చేసినా కానీ కడుపు కోసమే కదా. ఓటి విద్యను పని చేయడం ఓకే, కానీ కడుపు తినే ఆహారం ఎంత దాన్ని వెళుతాం అది విజ్ఞానం వస్తుంది. అంతేగాని ఇంకెక్కువ ఉంది కదా, మీరు ఎక్కువ సంపాదించారు కదా అని ఎక్కువ ఎవరు తినలేదు. ఆ ధనం సంపాదించి ధనం తొడిపోయాడు అనుకోండి, వాడు ఎక్కువ తిందాం అనుకుంటే రోగాలు ఫుడ్ రోగాలు వస్తాయి. ఏది తినడానికి డాక్టర్ లేదని తినడానికి చచ్చిపోతాం. అప్పుడు రావులాగా రాగిరావు రావు ఎక్కువ తినడానికి చచ్చిపోతాం. ఎంత ఉన్నప్పుడు ప్రయోజనం ఉంది. కాబట్టి ఎంత కష్టపడి సంపాదించారు కడుపు కోసం. ఆ కడుపుని దేవుడిగా పెట్టుకున్నాడు. అసలు దేవుడు పక్కన పెట్టేసి ఆఖరికి అదే కడుపులో పోసి మొత్తానికి కడుపుని పోసి శరీర రోగాలకు పోయి దేవుడు దూరం అవుతున్నారు. కాబట్టి కడుపే దేవుడు అనేది మనం ఇప్పుడు వాటిని చూస్తున్నాం. తర్వాత 4వది ఏమనుకున్నాము? 4వది సుఖముడే, సుఖభోగము. సుఖభోగముడే దేవుడు. చూడండి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం. లోకులు మూర్ఖులు అరవిందులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తిగా 4వ వచనంలో మనకు ముఖ్యంగా దేవుడు కాదు నాకు ఏది మనకు సుఖము భోగం. లక్సరీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నేను కోరిక తిండి తినాలి, కోరిక మాట ధరించాలి, అనుకున్న చోటుకు వెళ్ళాలి, అనుకున్న ఎంజాయ్ చేయాలి. ఇది సుఖము భోగము. దేవుడు కాదు నాకు కావాల్సింది. ఆదివారం ఆరాధన మానేసినప్పుడు పోతాను. చాలా మంది బంధువులు వచ్చారని, స్నేహితులు వచ్చారని ఆదివారమే రేషన్కారానికి ఏ చూపు అప్పుడు ఆ రోజే ఆ సిద్ధాంత వస్తుంటారు. ఆదివారం రాజు మా వాళ్ళు ఇచ్చారని చూసారా? ఇక్కడ సుఖభోగములు భోగాలను అనుభవించడానికి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని లోకానికి ఇచ్చేసారు. సుఖభోగానికి ఇస్తున్నారు. ఈరోజు నేను చర్చకున్నానండి, ఈరోజు నాకు తెలియదు ఉంటే నాకు చాలా రోజులైంది అని 10 మంది అవసరమైతే వచ్చిన డబ్బులు దశమానం తీసారా, దశమానం వెళ్ళడానికి కూడా కాన్సెప్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే ఆ దశమానంతో
చికెన్ మటన్ తెచ్చుకొని బిర్యానీ తింటుకొని హైదరాబాద్ మనలో ఎందుకంటే ఈ దర్శనం మరి ఎవరిది దర్శనం ఎవరిది చెప్పండి దేవుడు మనం ఎవరు ఆయన పిల్లలు ఉంటారు. అది దేవుడి పిల్లలు దేవుడు దర్శనం ఎవరిది దేవుడు మనం ఎవరు దేవుడి పిల్లలు. దేవుడి పిల్లలు దర్శనం ఎవరిది దేవుడు మనం ఎవరు దేవుడి పిల్లలు. ఆయన గొప్ప కూర్చోబెట్టి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ దర్శనం చూసి మనం అన్ని వంటలు చేసుకున్నాం స్వీట్ ఆర్డర్ చేసుకున్నాం మన సంభావన పెట్టుకొని అన్ని మన దేవుని పిల్లలు దర్శనం దేవుని పిల్లలు తిన్న అర్హులు కనుక మనం మన ఇంట్లో ఆడేది ఆదానికి ఏం చెప్పాడు దేవుడు అన్ని పనులు తిను అది ఒక్క మాత్రం ఆదాం ఏం చేశారు అన్ని తిన్నారు అది కూడా 9 భాగాలు తిను 10వ భాగం దేవుడికి వచ్చి మనం ఏం చేస్తాం 9 ఈ ఐదారు దర్శనాలు కాదు ఆయన కూడా దర్శనాలు ఖచ్చితంగా నేను కూడా 34 సంవత్సరాలు సాగు 34 సంవత్సరాల్లో మరి ఒక్కసారి కూడా దర్శనం మానుకుంటా ఇప్పటి వరకు కూడా అయ్యారన్నంత వరకు అయ్యారు చేస్తుంది ఫస్ట్ ఇవ్వడానికి వచ్చి నాకు కూడా ఇబ్బంది అయ్యేది కాలానికి సైకిల్ కూడా లేదు ఏమీ అవసరం బాబు దాని వచ్చే వరకు మాత్రం ఇన్సిడెంట్ కట్టాల్సి వస్తే 10 రూపాయలు తక్కువయ్యేది మరో గొడవ తీసుకోవాలి అప్పుడు ఇంట్లో 2 రోజులు పెట్టుకొని రోజులు పెట్టి ఆ 10 రూపాయలు ఎప్పుడు తర్వాత 100 రూపాయలు తీసిపోయాడు అలాంటి పరిస్థితులు అప్పుడు అయినా సరే వచ్చిన దాంట్లో దర్శనాలు ఎందుకంటే క్రమం లేదు అది ఇలా కాదు అక్కడ 1,00,000 రూపాయలు వస్తాయి కాదు అదే చిన్న సంఘం వస్తుంది మా దగ్గర ఇలాగే ఒక 10 మంది 20 మంది 10 మందితో నాకు అప్పిస్తుంది 10 మంది 10 ఆ తర్వాత దాకా 700 మంది అయ్యారు రాజు గృహంలో చక్కగా పోయారు 4 మంది 500 వీడారు కరోనా టైంలో కొంతమంది పోయారు మరి ఇప్పుడైతే దగ్గర 4,500 మంది వస్తున్నారు అనుకోండి అయితే ఆ చిన్న రాబడిలో కూడా దర్శనం ఇష్టం ఉంటుంది అప్పగించేవాడు ఆ తర్వాత దాని మీద కష్టవాళ్ళు పెంచదు ఎంత ఇస్తున్నామో అంతగా దేవుడు ఇస్తున్నాం దేవుని స్తోత్ర అయ్యా చనిపోయి ఆయన తర్వాత నాకు ఆత్మీయ తండ్రి కావాలి లేకపోతే నాకు నన్ను ఆత్మీయంగా సేవలు నడిపించి మా అన్నయ్య షాలిలో సంఘాలతో సేవ చేస్తాను నాకంటే పెద్ద నేను రెండోవాడిని ఆ తర్వాత ఇంకా 4 ఉంటాను ఇప్పుడు మా ఊళ్ళో 3 ఆడపిల్లలు అందరూ సేవలు నాతో పాస్తుంది దేవుని స్తోత్రం అదొకసారి అయితే ఆ అన్నయ్య సార్ నేను దర్శనాలు అయిన తర్వాత అక్కడ ఎవరు చెప్తుంది ఐదో కంటే ఎక్కువ నన్ను బలపరిచాడు నన్ను తీసుకొచ్చాడు నిలబెట్టాడు కాబట్టి మా రక్త సంబంధం అయినా సరే సావుకుడు కాబట్టి అలాగే మా కుటుంబంలో ఎవరితో విరోధం ఉన్న అందరూ అట్లా కనిపిస్తుంది ఫ్యామిలీ గట్టిగా అందరితో సమాధానం గొడవలు అనేది వద్దనేది ఇలాంటి ఎప్పుడు వచ్చినా మరలా సర్వే చేసుకొని ఎవరిని పోగొట్టుకోదు మనకు ఆస్తులు కాదండి ఇప్పుడు అలాగా 34 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను దర్శనం ఇవ్వకుండా మానలేదు దేవుని స్తోత్రం ఇంకా నేను బ్రతుకున్నంత వరకు ఇస్తాను మా పిల్లలు కూడా నేర్చుకుంటాను అదే క్రమంలో వెళ్తుంటారు దాంట్లో డౌట్ అయితే లేదు మా సంఘంలో చాలా మంది అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ పిల్లలు వాళ్ళు పెద్ద తరఫు వాళ్ళు ఇస్తారు లేదు అనుకున్నాం కానీ అసలు వాళ్ళే దర్శనాలు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళే ఫస్ట్ నేను సండే స్కూల్లో ఉన్నాడు అందరూ పెద్దలు వాళ్ళ పిల్లలకి ఎవరు వస్తారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి వచ్చారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు దొరుకుతున్నారు వాళ్ళకి మా సంఘంలో వాళ్ళంతా పరిచయం అయితే దేవునికి మనం విషయంలో మనం దేవుని విషయంలో కానీ అన్ని భాగాలు 9 భాగాలు తిన్నారు 10వ భాగం తిన్నాడు అలాగే ఆదాము అన్ని పండ్లు తిన్నాడు అది కూడా చూశాడు ఈ ఆఫీసర్ కూడా ఏం చూశాడు అది జ్ఞానదేవుడు ఎందుకంటే ఏ పాస్టర్ గారు మంచోడు కాదు అని ఎవరు మంచోడు లేరు నేనే మంచోడి అని బాప్తిసం తీసుకోవాలంటే మనం ఏం చేశాడు ఏ పాస్టర్ గారికి బాగుంటుంది అని ఆలోచించి అందరినీ కదా అవసరం ఎవరు కష్టం కాదని నీళ్ళలోకి అక్కడే పోయి తండ్రి నాకు వేరే బాప్తిసం అలా పోతే దేవుని చేత అభిషేకం
నన్ను ఉంచేరా నేను గుర్తొస్తున్నాను నాకు నేను ఇంటి అదే కదా పాస్టర్ గారు రాకముందు ఆయన తొందరపడలేదు కదా. ఆయన కూడా అభిషేకం చేసేసి అభిషేకం చేసేసుకున్నాడు కదా. కదా అవునండి. ఆ దరిద్రం రాకపోతే తను తానే బలర్పించిన విషయంలో తొందరపడ్డాడు. అలాంటి కారణం అయ్యగారు ఒక చిన్న తెలిసింది ఎలా ఉంటాయంలో ఎవరి కాలంలో బాప్తిజం తీసుకున్నారు ఒక అమ్మాయి మార్మన్స్ లేకుండా అందరితో కాలంలో మీకు ఎప్పుడైనా ములిగేసింది. రెండోసారి తీసుకువచ్చా తప్పకుండా తీసుకోవాలి. మార్మన్స్ తోటి ఎందుకంటే తీసుకుంటారు కొంతమంది, రెండు పాసులు తీసుకుంటారు కొంతమంది, మారు మనసు లేకుండా పెళ్లి అవుదామని పెళ్లి పాసు తీసుకుంది, లేకపోతే తీసుకుమన్నారు కదా తీసుకొని ఆ తర్వాత ఆత్మీయంగా లేకుండా లోపల కలిసిపోయి పూజలు తీసుకొని లేకపోతే దేవుని సంధి రాకుండా దూరం అయిపోయి మళ్ళీ దేవుని సంధికి వచ్చారంటే అది నిజమైన భావన సపోర్ట్ తీసుకోవాలి. అది కరెక్ట్ ప్రాక్టీస్ ముందు దాన్ని తీసుకున్న ప్రయోజనం లేదు కాబట్టి అది కంపల్సరీ ప్రాక్టీస్ తీసుకోవాలి అవసరం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 4వది చూస్తే సుఖభోగములను దేవుడిగా కలిగి ఉంటున్నాను. చాలా చివరి మాట చెప్తున్నాను. 5వది ఏంటంటే మనుషుడే దేవుడిగా పూజిస్తున్నాడు. ఇది కొంచెం చిత్రంగానే ఉంటుంది. మనుషులు దేవుడిగా పెట్టుకొని అంటే ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం మనుషులు పూజ చేస్తున్నారు ఫోటోలు పెట్టుకొని. రాజశేఖర్ గారు ఫోటో ఆయన చాలా మంచి రాజశేఖర్ గారు సీఎం గారు చేశారు ఫోటో పెట్టుకుని చాలా పూజింది. అంబేద్కర్ మనిషి దేవుడా ఆయన పూజిస్తారు కానీ పూజించాలి, ఆయన గౌరవించాలి, ఆయన ఆనందం చేయాలి. ఇలాంటి వాళ్ళందరినీ గౌరవించాలి కానీ పూజ చేయకూడదు. పూజ అనేది దేవుడికి మాత్రమే. తల్లిదండ్రులను పూజించము అంటారు కరెక్టేనా? తల్లిదండ్రులు పూజ చేస్తారా? సన్మానించాలి. పాటించేది సన్మానించాలి. అంటే సన్మానించుకుంటే వారికి కావాల్సిన చూసుకోవాలి, ఏర్పాటు చేయాలి. పిల్లలన్నప్పుడు తల్లిదండ్రులకి ఏ అవసరాలు ఉందో తీర్చాలి. సన్మానం అంటే చాలా చెప్పేసి దాటేసి ఇది దాని పోదానంటారు. సన్మానం అంటే కొంతమంది ఎట్లా అనుకుంటున్నారు. సన్మానం అంటే వారికి అదే ఖర్చులు చూసుకోవాలి కదా, అది సన్మానం. తల్లిదండ్రులు పూజించొద్దు, పెద్దలను పూజించొద్దు, ఆస్తులు పూజించొద్దు. ఈ రోజున చాలా మంది ఆస్తులు పూజించుకోవాలి. ఇంకా దేవుడిని చెప్తే చాలా మంది ఉన్నారు ఈ రోజున. వాళ్ళ పెద్ద దయ్యాలు వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళే దేవుడి కంటే వాళ్ళకి ఎక్కువ చూస్తున్నారు. ఈ రోజున చాలా మంది డినామినేషన్లు చూస్తున్నారు. వాటిని గౌరవించాలి. మంచి మంచి సాగులు దైవ సాగు చేసుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళగా పూజించాల్సింది దేవుని పూజించాలి. కాబట్టి దేవుని వాక్యం దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని ఒక రిఫరెన్స్ నోట్ తీసుకుంటామంటే అపోస్తలుల కార్యాలు నోట్ తీసుకోండి. 12వ అధ్యాయం 21-23. ఉదాహరణకు ఇక్కడ అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 21-23 వరకు ఇక్కడ 21 నుంచి ఆ తరువాత వాళ్ళు రాజు కావాలని త్వరగా దేవుడు బెన్యామీను నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రంలో ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపసానం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానస్వరం కాదని కేకలు వేశారు. దైవస్వరమే కానీ మానస్వరం కాదని ఎవరినంటారు? అక్కడ హేరోదు రాజు ఉపన్యాసం చేస్తే ప్రసంగం ఇస్తే ప్రజలందరూ చప్పట్లు పెట్టి ఓ దేవుడి నేనే దేవుడు, దేవుని స్వరమే వేరొకటి కాదని చెప్పి అందరూ దేవుణ్ణిగా పెట్టేశారు. హేరోదు రాజు మనిషి. ఆ మనిషిని దేవుని స్థానంలో పెట్టే వారికి ఏమైంది? ఇప్పుడు మనం కిందకి చదివితే అట్లా అతను దేవుడికి వచ్చాడు.
మధ్యాహ్నం వేసి అతడు దేవుని ఆ. మహిమ దేవుని దేవుని మహిమపరచనందున దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత వెంటనే ప్రభువు దూత అతని ఒత్తెను. హేరోదు రాజును మొత్తాడు. కనుక పురుగులు పడి పురుగులు పడి ప్రాణం విడిచారు. చచ్చిపోయి పురుగులు పడుతున్నాడు. పురుగులు పడి చెప్పాడు. చచ్చిపోయి పురుగులు ప్రభు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచారు. చచ్చిపోట్టగానే పురుగులు పడ్డాయి. చనిపోయిన తర్వాత పురుగులు పట్టాడంటేనే అది ఇప్పుడు చావైపోయింది. కానీ ఇది అలా కాదు. ఇంకా పురుగులు పడి ప్రాణం విడిచారు. చనిపోయాడు. ఎందుకు ఇంత ఘోరం జరిగిందంటే దేవుని స్థానంలో మనుషులు పెట్టేవాడు దేవుడు ఊరుకోడు కదా. ఎందుకు ఊరుకోడు? యెషయా-గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. యెషయా-గ్రంథం 42:8 ఏమన్నాడంటే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను తాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు శరణు. 42వ అధ్యాయంలో 8వ వచనం 42:8 నాకు రావాల్సిన మహిమ ఇతరులకు ఇవ్వాలనుకున్నాడు. యెహోవా నేనే, ఇది నా నామం, మరి ఎవరికి నా నామము నేను ఇచ్చేవాడును కాను. మరి ఎవరికి నా నామమును నా మహిమను నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నా మహిమను నేను దేవుడికి ఇచ్చేవాడును ఇవ్వాల్సిన కాను. మహిమ దేవుడికే రావాలి. నాకు రావాల్సిన స్తోత్రమును నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు నా విగ్రహములకు చెందనియను. అది దేవుడికి రావాల్సిన మహిమ దేవుడికే రావాలి. దేవుడికి రావాల్సిన మహిమ దేవుడికి రావాలి. కానీ విగ్రహాలకు కానీ రాజులకు కానీ లాభాలకు కానీ ఏ సావుకులకు కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ ఏ సినిమా యాక్టర్లకు కూడా మన సినిమా యాక్టర్లు కొంతమంది చనిపోయిన తల్లిదండ్రులు మనుషులు ఎప్పుడు కూర్చుంది అలా చేస్తే దేవుడికి గీతలు. ఇప్పుడు మళ్ళీ మనం అనుకున్న మూలవాక్యానికి నేను వచ్చేస్తాను. ఏ అంశం మీద వచ్చున్నాం అంటే యెహోవా తమకు దేవుడిగా గణితుడు, యెహోవాని దేవుడిగా కనుకున్న వాడు ధన్యుడు. కానీ మరి ఇక్కడ 5 రకాలు చూసాం కదా. ధన దేవత, పనులే దేవుడు, పరుపే దేవుడు, సుఖభవననే దేవుడు, మనుషులనే. ఇప్పుడు దేవుడు అన్నాడు నేను దేవుడు ఉన్నాను కానీ ఈ 5 నీకు దేవుడుగా ఉన్నాడు. మీరే కానీ ఎవరు దేవుడి స్థానంలో ఎవరు. ఒక మంచి ప్రసంగం ఉంది ఏంటంటే దేవుడి కంటే ఎక్కువ మనం దేవుడు ప్రేమిస్తాం, దేవుడు దాన్ని అబ్రహాం ఇస్సాకును ఎక్కువ ప్రేమించాడు. ఇస్సాకును బలిగాడు. యాకోబు తన భార్యను రాహేలును ఎక్కువ ప్రేమించాడు. ఆ రాహేలు యాకోబు తన కుమారుడైన యోసేపును ఎక్కువ ప్రాణంగా పెట్టుకున్నాడు. ఆ యోసేపును గౌరవించాడు. బైబిల్ చెప్పాలి ఎన్నో. ఈరోజు డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదైతే మనం ఎక్కువ దేవుని కంటే ఎక్కువ దేవుని తర్వాత పెట్టి పర్వాలేదు. లేదు నాకు బంధువులే ముఖ్యం, లేదు నాకు ధనమే ముఖ్యం, నాకు పనులే ముఖ్యం, నా పిల్లలే ముఖ్యం అని ఏదైతే దేవుని కంటే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తామో అది మనకు. అందుకని దాన్ని అట్లా మనం ఎప్పుడు చేయకుండా దేవుని దేవుడిగా కలిగింది. యెహోవా ఏ దేవుడు ఆయన తప్ప లేదు దేవుడు మనకు. యెహోవా యేసయ్యే మన దేవుడిగా ఉండాలి. వేరొక దేవుడు అంటే ధన దేవత, లేని దేవుడు, పడిపే దేవుడు, సుఖభోగమైన దేవుడు, మనుషులనే. ఇవి మనము కలిగి ఉన్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు మనం